చివరి క్షణాల్లో ఉన్నాం. ప్రపంచం ఏ పరిస్థితికి వెళ్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి అండి. బహుదారుణంగా యుద్ధాలు జరుగుతున్నాయి. రాజ్యాలు కొట్టుకుని చేస్తున్నాయి. అనేక మంది నష్టపోతున్నాం. మనం దేశాలు కొట్టుకుని చివరికి మనుషులే అతలాకుతలమైపోతున్న పరిస్థితి అండి. ఓ పక్కన చూస్తుంటే భారతదేశంలో రీసెంట్గా అనేక మంది ఫ్లైట్ కూల్చబడి చచ్చిపోయారు. మరొక పక్కన దేశాల మీదకి యుద్ధం. ఇవన్నీ చూస్తుంటే యేసుప్రభు రాకడికి చాలా దగ్గర సమీపంలో ఉన్నాం. ఇంకా చాలామంది పగలు, కక్షలు, అసూయలు, ధనాపేక్ష, ఇంకా నేను సంపాదించుకోవాలి, నేనే బాగుపడాలి, నేనే పైన ఉండాలని ఈ స్వార్థపూరితమైన మాటలతో చచ్చిపోతున్నామండి. ఇప్పుడు దాకా మనం ఎలా బ్రతికామో మనకు తెలియదు. ఇంక భవిష్యత్తులో మనం ఎలా ఉంటామో మనకు తెలియదు. దేశం కాని దేశం, ప్రాంతం కాని ప్రాంతం, బంధువుల్ని, స్నేహితుల్ని, పిల్లల్ని అందరినీ విడిచిపెట్టి వచ్చేసాం. రేపు ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. ఇజ్రాయేల్కి ఇరాన్కి మధ్య భయంకరమైన యుద్ధం, అనేక మంది ప్రాణాల నష్టం. ఇవన్నీ చూస్తుంటే యేసయ్య రాకడికి చాలా సమీపంగా ఉన్నాం. మన బ్రతుకుని మార్చుకుని ఈ చివరి క్షణాల్లో ఇతరుల మీద స్వార్థం పెట్టుకోకుండా, ఎవరిని మాటలతో దూషించకుండా ప్రేమగా ఉండి ఆయన చూపించిన కరుణకు లోబడి మన ప్రాణాలను అప్పచెప్పుకుందాం. ప్రభు రాకడికి సిద్ధంగా ఉందాం. ఎత్తబడి గుంపులో ఆయన మహిమ సింహాసనం మీద యేసయ్యతో పాటు కలిసి వెళ్దాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక.